బుధవారం ఉదయం స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ విశిష్టతను పూజారి వివరించారు. మన అందరి పురాది సంరక్షకుడు శ్రీ బానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా మన అంగా ఉపేంద్ర వర్మ గారు స్వామివారికి ముత్యపు పందిరి వాహనాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ రోజున స్వామి ఆ యొక్క ముత్యపు పందిరి వాహనంలో శ్రీదేవి భూదేవి సమేతుడై మోహన నారసింహుడు మన యొక్క హృదయాన్ని మోగిస్తూ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు మనందరికీ ఇస్తూ స్వామి ఈ ముత్యపు పందిరి వాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇటువంటి ముత్యపు పందిరి వాహనం మీద మనం దర్శనం చేసుకున్నట్లయితే ముత్యములో ఎటువంటి మచ్చ అనేది ఉండదు. అదేవిధంగా మనలో అటువంటి ఈ యొక్క క్రూరత్వాన్ని కానీ రుగ్మతాలు కానీ వాటి అన్నిటిని కూడా పోగొట్టి ఆ ముత్యము ఏ విధంగా అయితే ఆహ్లాదకరంగా ఉంటుందో అదేవిధంగా మన యొక్క శరీరాన్ని మన యొక్క మనసును కూడా మన యొక్క కుటుంబము మనమందరం కూడా ఈ యొక్క ప్రశాంతమైన జీవితం ఆహ్లాదకరమైన జీవితంలో సూర్యుని యొక్క తేజస్సు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మన యొక్క తేజస్సును కూడా స్వామివారు పెంపొందింపజేస్తారు. కావున ఇటువంటి ఈ మోహన నారసింహుని దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలకి మీ అందరూ కూడా పాత్రులై వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు అందరూ పొందవలసిందిగా మా యొక్క పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా తెలియపరచడం అవుతున్నది.